బుల్లితెరపై లిప్ టు లిప్ కిస్ సన్నివేశాలపై సెన్సార్ బోర్డు కత్తెరేయడం చాలా సర్వసాధారణమైన విషయం. కానీ ఇకపై అలాంటి కత్తెరలు ఏమాత్రం ఉండకపోవచ్చు. హీరో హీరోయిన్లు తన్మయత్వంలో మునిగిపోయి శృంగార సామ్రాజ్యాన్ని ఏలేస్తుంటారు లిప్ కిస్ సీన్స్ లో. వీటి కోసం బోల్డంత కసరత్తు కూడా జరుగుతుంటుంది. కళాత్మకం అనే పేరు పెడతారు గాని ఆ పేరు చెప్పి సన్నివేశాల్ని రక్తి కట్టించడం, తద్వారా యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం అసలు లక్ష్యం. మా సినిమాలో లిప్ టు లిప్ కిస్ సీన్ కోసం మేము ఎన్నాళ్ళు కష్టపడ్డామో తెలుసా అనే ప్రకటనలు హీరో హీరోయిన్ల నుంచి గొప్పగా వచ్చేస్తుంటాయి. 2 నిమిషాలు 5 నిమిషాల పాటు లిప్ టు లిప్ కిస్ సన్నివేశం ఉంటుంది మా సినిమాలో, కానీ సెన్సార్ ఒప్పుకోకపోవచ్చు అంటూ పబ్లిసిటీ స్టంట్స్ చేసేవారికి కొదవే లేదు. ఇలాంటి సందర్భాలు ఇకపై కనిపించవు. సర్టిఫికెట్ ఇవ్వడం వరకే మీ బాధ్యత అని న్యాయస్థానం తేల్చి చెప్పేసింది సెన్సార్ బోర్డుకి. దాంతో తెరపై లిప్ టు లిప్ కిస్ సన్నివేశాలు ఇకపై సర్వసాధారణం అయిపోనున్నాయి. సినిమాలో కంటెంట్ ని బట్టి, సిచ్యువేషన్ డిమాండ్ ని బట్టి 1 సెకండ్ నుంచి 5 నిమిషాలు నిడివి ఉన్న లిప్ టు లిప్ కిస్ సన్నివేశాల్ని ఇకపై తెరపై చూసేయొచ్చేమో. అన్నట్టు తాజాగా మొహంజదారో సినిమా కోసం ముకుందా ఫేమ్ పూజా హెగ్డే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో లిప్ టు లిప్ కిస్ ని మరీ గాఢంగా లాగేసిన విషయం విదితమే. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లుగా ఆ సీన్ అంతా తెరపై కనిపించనుంది, సెన్సార్ కట్స్ ఏమీ లేకుండా.